వెల్కమ్ టు పందెంకోళ్ళు. నేను ఎంఎన్ఆర్. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ సర్వే రిపోర్టుకు స్వాగతం. తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే మరో 2 లేదా 3 రోజుల్లోనే అంటే 8 లేదా 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగే ఛాన్సెస్ కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లో 2, మిగతా 4 రాష్ట్రాల్లో ఒకే దిశలో ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిఈసి రంగం సిద్ధం చేసింది. తెలంగాణలోనూ పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసింది. ఓటర్ల జాబితా సహా అన్ని అంశాలపై ఆరా తీసింది. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా వేగం మరింత పెంచాయి. ఎన్నికల కోడ్ తరుముకొస్తుండగా అధికార పార్టీ పెండింగ్ హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఇక రాజకీయ నేతల చేరికలు కూడా జోరందుకుంటున్నాయి. కసిరెడ్డి నారాయణరెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు బీజేపీలో లుకలుకలు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. అసంతృప్తులకు ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలు దక్కాయి. గులాబీ పార్టీ విషయానికి వస్తే అందరి దృష్టి ఆ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపైనే ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీపై ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ కంటిన్యూ అవుతుంది. ఇక పందెంకోళ్ళు విషయానికి వస్తే ఇవాళ అచ్చంపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే రిపోర్టును ఒకసారి పరిశీలిద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఉన్న నలుగురిలో గువ్వల బాలరాజు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నువ్వా నేనా అన్నట్లుగా పైచేయి సాధించడంలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూకుడు ప్రదర్శించాయి. ఆపరేషన్ ఆకర్ష్, గర్వాపసికి శ్రీకారం చుట్టాయి. ఈ పోటాపోటీగా నేతలను ఆకర్షించే ప్రయత్నంలో మొయినాబాద్లో తమను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు బేరసారాలకు ప్రయత్నించారని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ప్రదర్శించడం పొలిటికల్ ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత కేసు సిట్ నుంచి సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ విషయం అలా ఉంటే అచ్చంపేట పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఇక్కడ మరోసారి ద్విముఖ పోరు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1962 నుంచి 78 వరకు కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత 1983, 85లో టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు గెలుపు బావుట ఎగురవేస్తున్నారు. 1999 నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా రేసులో ఉంటున్న చిక్కుడు వంశీకృష్ణ 2014లో ఒకసారి విజయం సాధించారు. మరి వచ్చే ఎన్నికల్లోనూ ఈ ఇద్దరి మధ్య పోటీ గనక నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గువ్వల బాలరాజు, చిక్కుడు వంశీకృష్ణ మధ్య పోటీ జరిగితే ఓటర్లు ఎటువైపు ఉంటారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో ప్రజల మనోగతం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అయితే అంతకంటే ముందు గత ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2018 ఎన్నికల్లో గువ్వల బాలరాజు వర్సెస్ చిక్కుడు వంశీకృష్ణ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 50%, కాంగ్రెస్ పార్టీకి 45%, బీజేపీకి 2%, ఇతరులకు 3% ఓట్లు దక్కాయి. అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల బాలరాజుకు 50% ఓటు షేరుతో 87,000కు పైగా ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిక్కుడు వంశీకృష్ణకి 45% ఓటు షేరుతో 78,000కు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి బరిలో దిగిన మేడిపూర్ మల్లేశ్వర్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 2% ఓట్లతో 3,000కు పైగా ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక గువ్వల బాలరాజు 9,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళకి సంబంధించి బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు వెల్లడించిన అభిప్రాయాలు ఏమిటి? అభ్యర్థులుగా, వ్యక్తిగతంగా పోటీ చేసే పార్టీల పరంగా వ్యక్తమైన అనుకూల, వ్యతిరేక అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు గువ్వల బాలరాజు. మరి రానున్న రోజుల్లో గువ్వల బాలరాజుకి
రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే 2007లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు, అప్పటి నుంచి కొనసాగిస్తున్నారు. ఇది ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. నెక్స్ట్, వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా అయ్యారు. ఇది ఆయన యొక్క సత్తాకి నిదర్శనంగా తెలుస్తోంది. ఇక నియోజకవర్గంలో కొంతవరకు అభివృద్ధి పనులు చేశారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల వినిపిస్తోంది. నెక్స్ట్, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ చేశారు, ఆయా లబ్ధిదారుల్లో పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే క్యాడర్ను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం కలిసి వచ్చే అవకాశంగా పొలిటికల్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఇది గువ్వల బాలరాజుకి సంబంధించినటువంటి ప్లస్లు. మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డిపై పబ్లిక్గా దాడి చేయడం కూడా ఈయనకి ప్రధానంగా మైనస్ అయ్యేటటువంటి అంశంగా కనిపిస్తోంది. నెక్స్ట్, ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన వల్ల అతని దగ్గరికి వెళ్ళేందుకు జనంలో ఒక రకమైనటువంటి భయం క్రియేట్ అయ్యింది అనేటటువంటి ఫీడ్బ్యాక్ కూడా వినిపిస్తుంది. ఎన్నికలప్పుడే నియోజకవర్గానికి వస్తారు అనేటటువంటి ఒక అపవాదం ఉంది, కొద్దిమందికే యాక్సెస్ ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. నెక్స్ట్, మొయినాబాద్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు తర్వాత తగ్గిపోయినటువంటి విశ్వసనీయత పూర్తిగా తగ్గుతూ వస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఈయన పట్ల కనిపిస్తోంది. ఆ వ్యతిరేకత దేనికంటే తాగునీటి సమస్యలు, పంట నష్టపోయిన రైతులకు ఇంకా దక్కని పరిహారం, తండాల్లో జరగని అభివృద్ధి, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, దానికి బాగు చేసే పరిస్థితి లేదు, అరకొరగా వైద్య సేవలు ఉన్నాయి, ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారులు అవినీతి చేస్తున్నారు, తదితర అంశాలు గువ్వల బాలరాజుకు మైనస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది బాలరాజుకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు చిక్కుడు వంశీకృష్ణ. మరి వంశీకృష్ణకు రానున్న ఎన్నికల్లో పొలిటికల్గా కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి? ప్లస్ పాయింట్స్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, 1999 నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా బరిలో నిలుస్తూ ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. నెక్స్ట్, 2004లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఆ అనుభవం కూడా ప్లస్ అయ్యేటటువంటి అంశం కనిపిస్తోంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ ఉన్నారు, ఇది స్థానికంగా రాజకీయ పరంగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్. అచ్చంపేటలో సిబిఎం పేరుతో ఆసుపత్రి ఉంది, అదేవిధంగా డాక్టర్గా ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు, పేదలకి అందుబాటులో ఉంటున్నారు. వంశీకృష్ణ భార్య అనురాధ అమరాబాద్ మండలం జడ్పీటీసీగా కూడా ఉండడం స్థానికంగా నియోజకవర్గ పరంగా కలిసి వచ్చేటువంటి మరొక అంశం. నెక్స్ట్, నియోజకవర్గ పరంగా చూసినట్లయితే నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలిగినటువంటి నాయకుడికి ఒక అభిప్రాయం ఉంది, ప్రజలతో అయితే మంచి సత్సంబంధాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి చేశారు అనేటటువంటి మంచి పేరు కూడా ఈయన పట్ల వినిపిస్తోంది. మరోవైపు వరుస ఓటముల్లోనూ పార్టీ మారకపోవడం, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి విశ్వసనీయ నాయకుడిగా కూడా ఈయనైతే పేరు సంపాదించుకున్నారు. ఇక వరుస ఓటములు ఉన్నాయి కాబట్టి సానుభూతి వచ్చే ఎన్నికల్లో ఓట్లుగా మారే ఛాన్సెస్ ఉన్నట్లుగా కూడా స్థానికంగా వినిపిస్తుంది. ఇది చిక్కుడు వంశీకృష్ణకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. వరుస వైఫల్యాలతో కేడర్లో కొంత స్తబ్దత అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ స్తబ్దతే ప్రధానంగా ఒక మైనస్ అయ్యేటటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు సతీష్ మాదిగ. మరి సతీష్ మాదిగకు రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ కనుక పరిశీలిస్తే, నియోజకవర్గంలో కొంతవరకు యాక్టివ్గా ఉంటారు, ఇది ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక పార్టీ పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు, ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటటువంటి అంశం. కొన్ని మండలాల్లో ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఈయనకైతే ఒక గుర్తింపు అయితే కనిపిస్తుంది. ఇది సతీష్ మాదిగకి సంబంధించినటువంటి ప్లస్లు. మరి మైనస్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకుడిగా జనం చూడకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. నెక్స్ట్, పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేకపోవడం కూడా ఇంకొక మైనస్ ఫ్యాక్టర్ అయ్యే అంశంగా కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. నియోజకవర్గంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల అంశాలు ఈ విధంగా ఉంటే, కీలకమైన ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది, కులాల వారీగా ఓటర్లు ఎవరికి ఎంత మద్దతు ఇస్తున్నారో ఒకసారి కనుక పరిశీలిస్తే,
క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం 26% మంది ఉన్నారు. ఎస్టీలు 23% మంది, యాదవులు 12% మంది ఉంటే, ముదురాజులు 10%, గౌడ్ కమ్యూనిటీ 8% ఉంటే, పద్మశాలీలు 7%, ముస్లింలు 6% ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 5% మంది ఉన్నారు. అంటే అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ ఎస్సీల జనాభా అధికం. దాదాపు 26% మంది ఎస్సీలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ మద్దతు విషయానికి గనక గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి 47%, కాంగ్రెస్కు 50%, ఇతరులకు 3% అండగా నిలుస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. గువ్వల బాలరాజుతో పోలిస్తే డాక్టర్గా విశేషమైన సేవలు అందిస్తున్న చిక్కుడు వంశీకృష్ణ ఇమేజ్ కొంత అధికంగా ఉండడం వల్ల ఓటర్ల హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఎస్టీల జనాభా కూడా ఎక్కువే. వాళ్ళు 23% మంది ఉన్నారు. వాళ్ళలో బీఆర్ఎస్కి 55%, కాంగ్రెస్కు 40%, ఇతరులకు 5% సపోర్టుగా ఉంటున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గులాబీ పార్టీకి, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదనే భావన ఉన్న వాళ్ళు హస్తం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. బీసీల విషయానికి గనక వస్తే అచ్చంపేటలో దాదాపు 37% జనాభా ఉంది. వాళ్ళలో యాదవులు 12% మంది, ముదిరాజులు 10%, గౌడ్స్ 8%, పద్మశాలీలు 7% మంది నివసిస్తున్నారు. వాళ్ళ మద్దతుని గనక ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్కు 40% మంది, కాంగ్రెస్కు 55% మంది, ఇతరులకు 5% మంది మద్దతుగా నిలుస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. ముదిరాజులకు గులాబీ పార్టీలో రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని, బీసీ బంధు అమలులో పక్షపాతం చూపుతున్నారని మిగతా వర్గాలు హస్తం పార్టీకి చేరువ అవుతున్నారు. 6% మంది ముస్లింలలో 50% బీఆర్ఎస్కు, 47% మంది కాంగ్రెస్కు, 3% మంది అండగా నిలుస్తున్నారు. 5% మంది రెడ్ల మద్దతును గనుక గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి 45%, కాంగ్రెస్కు 50%, ఇతరులకు 5% చొప్పున సపోర్టుగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో గువ్వల బాలరాజు, చిక్కుడు వంశీకృష్ణ మధ్య పోటీ గనక జరిగితే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అభ్యర్థులు ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించే అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. గువ్వల బాలరాజు వర్సెస్ చిక్కుడు వంశీకృష్ణ, వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే ప్రధానంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 43%, కాంగ్రెస్ పార్టీకి 48%, బీజేపీకి 4%, స్వింగ్ ఓటర్లు 5% కనిపిస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా గువ్వల బాలరాజు మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు 43% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ క్యాండిడేట్గా మరోసారి చిక్కుడు వంశీకృష్ణ గనక పోటీ చేస్తే ఆయనకు 48% ఓట్ షేర్తో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 5% వరకు ఉంటుంది. బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉన్నా వాళ్ళు 4% ఓట్లకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్వింగ్ ఓటర్లు అంటే స్థిరమైన అభిప్రాయం లేని వాళ్ళు కూడా 5% మంది ఉన్నారు. ఎన్నికల నాటికి వాళ్ళ నిర్ణయం కూడా కీలకం కానుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్వింగ్ ఓటర్లలోనూ కొందరు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో గువ్వల బాలరాజుకు 50% ఓట్లు రాగా ఈసారి 7% తగ్గిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై జనం అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. పైగా గువ్వల దురుసు ప్రవర్తన ఆయనకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదే సమయంలో డాక్టర్గా వంశీకృష్ణ చేస్తున్న సేవలకు తోడు గతంలో ఓడిపోయిన సానుభూతి ఆయనకి కలిసి రానుందని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో తేలింది. అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వైపే విజయం కనిపిస్తుండగా మరి సత్తుపల్లిలో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది? బిగ్ టీవీ సర్వేలో తేలిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.